హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము మిరియాల రసం తయారు చేసుకుందాము. ఈ రసం ఒక్కసారి తయారు చేసుకున్న తర్వాత బెస్ట్ రసం అని తప్పకుండా చెప్తారు. అంత టేస్టీగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు ఈ రసం తయారు చేసుకొని వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రసము చేసిన రోజు కంటే కూడా నెక్స్ట్ డేకి టేస్ట్ చాలా బాగుంటుందండి. 3 days వరకు అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రసం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 tablespoons మిరియాలు, 2 tablespoons జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో 1 minute ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మనము రోట్లో వేసుకొని దంచుకోవాలి. రోట్లో దంచుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కచ్చా పచ్చాగా రోట్లో వేసి దంచుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 2 మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 20 వరకు వెల్లుల్లి రబ్బలు తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 పెద్ద టమాటాలని తీసుకొని, టమాటాలు బాగా పండినవి తీసుకోవాలండి. ఇలా చేత్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేత్తో మెత్తగా చేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 tablespoon ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా చేత్తో కలుపుకోవడం వల్ల రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన రసం చేసుకునే గిన్నె పెట్టుకొని ఇందులో 3 tablespoons వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిరపకాయలు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోండి. వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవడం వలన ఈ రసం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రసానికి వెల్లుల్లి, ఇంగువ, మనము మిరియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాం కదండి, ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొంచెము 1/2 tablespoon వరకు ఇంగువ వేసుకోండి. ఇలా మనకి వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా 1 minute ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఈ రసంకి సరిపడే వాటర్ వేసుకోవాలండి. నేను 2.5 లీటర్ల వరకు వాటర్ వేసుకున్నానండి. మీరు టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగా 1 tablespoon ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని రసం పూర్తిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రసాన్ని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రసం పైన బుడగల్లాగా పొంగు వస్తుంది కదండి, అంతవరకు మరిగించుకోవాలి. పూర్తిగా రసం మనకి పొంగు రాకూడదు. అలాగా మనకి రసం పైన పొంగు వచ్చేంతవరకు మాత్రమే రసం మరిగించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైన పొంగు పట్టి లోపల మాత్రం రసం మరుగుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనము ఈ రసానికి ఒక చిన్న తాలింపు వేసుకుందామండి. ఇది ఆప్షనల్ మాత్రమే.
మీరు స్టార్టింగ్లో ఇంగువ వేసుకున్నారు కదా, అప్పుడే 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఇలా పొంగు వచ్చిన తర్వాత రసాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఇలాగా మనము లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని తాలింపు వేసుకుంటే రసం ఇంకా టేస్టీగా ఉంటుందండి. నేను ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి, జస్ట్ కలుపుకొని ఈ తాలింపుని రసంలో వేసుకోవడమే అండి. ఇలా రసంలో వేసుకొని రసం అంతా ఒక్కసారి బాగా కలుపుకొని రసం పైన మూత పెట్టి 30 నిమిషాలు పక్కన అలానే ఉంచేయండి. 30 నిమిషాల తర్వాత ఈ రసాన్ని సర్వ్ చేసుకోండి. వేడివేడి అన్నంలోని వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం మనకి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.